హాయ్ అండి అందరికీ. రీసెంట్గా చూసే ఉంటారు కదా, తెలంగాణలో కోవా బన్ ఇష్యూ అనమాట. ఒక వ్యక్తి అయితే కోవా బన్ అమ్ముతున్నాడు మేడారం జాతరలో. అతన్ని ఒక గ్రూప్ అయితే చుట్టుముట్టి, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, దీంట్లో ఏం కలుపుతున్నావు, అసలు మీరు ఇది తింటారా, దాంట్లో అతను ఏదో లవ్ జిహాద్ లాగా ఫుడ్ జిహాద్ చేస్తున్నట్టయితే అతనైతే వక్రీకరించారు. సో దీంట్లో ఎంత మాత్రం నిజం ఉంది, నిజంగా అతను ఫుడ్ జిహాద్ చేశాడా, అతనికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఏమైనా రిలేషన్ ఉందా అనే విషయాలు అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయొద్దు. వెరీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. ఈ వ్యక్తి అయితే కర్నూలుకు చెందిన వ్యక్తి. ఈ కర్నూలుకు చెందిన వ్యక్తి ఇప్పుడే కాదనమాట, ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి అయితే ఈ కోవా బన్ అయితే అమ్ముతుంటాడు అనమాట. ఈయన ఆ మేడారం జాతరకి అయితే ఈ కోవా బన్ అమ్మదామని తీసుకెళ్లాడు అనమాట. తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు ఒక 10 నుంచి 20 మంది వరకు అతన్ని చుట్టుముట్టయితే అతన్ని భయాందోళనకు గురి చేశాడు. ఎందుకంటే అది అతని ఊరు కాదు, అతని ఏరియా కాదు. అలాంటి ప్లేస్కి వచ్చి మీరు ఎందుకు ఇలాగ అమ్ముతున్నారు, మీరు దీంట్లో ఏమన్నా కలుపుతున్నారా, మీరు తింటారా, ఈయన క్వశ్చన్స్ వేయడం వల్ల అతను చాలా భయపడ్డాడు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇలాగా ఒక ప్రూఫ్ లేకుండా ఆయన ఫుడ్ జిహాదీ చేస్తున్నాడు అనడం ముమ్మాటికి తప్పనమాట. ఇది 100% ఖండించాలి. ఒక పేదవాడిని పట్టుకొని ఎవరు ఇలా అడగడానికి ఛాన్సే లేదనమాట. సో మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, అందరైతే దీన్ని ఖండిస్తున్నారు. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే మనం చూడాలి, ఇంకొక కోణం నుంచి. ఈయన చూసినట్లయితే మన దేశంలో ఒక పొలిటికల్ పార్టీ ఉండేది, అదే PFI, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అసలు ఈ పార్టీ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఏమంటే హిందుత్వ గ్రూప్స్ ని కౌంటర్ చేయడం అనమాట. ఇదొక ఇస్లామిస్ట్ పార్టీ. ఇది స్టార్ట్ చేసిన మెయిన్ ఏమే హిందుత్వ గ్రూప్స్ ని కౌంటర్ చేయడం. ఓకే, ఇంతవరకు అంతా బాగుంది. కానీ 2022లో ఈ పార్టీని అయితే మన భారత ప్రభుత్వం, మన ఎలక్షన్ కమిషన్ అయితే బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందో క్లియర్ గా చెప్తాను చూడండి. ఈ పార్టీకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి లింక్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో దీన్ని బ్యాన్ చేశాయన్నమాట. ఈ పార్టీకి పాకిస్తాన్లో ఉన్న ISAకి, బంగ్లాదేశ్లో ఉన్న JMDకి ప్లాన్స్ ఉన్నాయి. అదే కాదు, ఈ పార్టీ టార్గెటెడ్ కిల్లింగ్స్ చేస్తుంది, దీనివల్ల మన దేశం సెక్యూరిటీ ఇష్యూస్ అయితే వస్తాయి అనే ఉద్దేశంతో అయితే మన దేశంలోని హోమ్ అఫైర్స్ వచ్చేసి మనకి 2022లో ఈ పార్టీ మీద 5 సంవత్సరాలు అయితే బ్యాన్ విధించింది. సో ఈ పార్టీకి సంబంధించిన సెకండ్ వింగ్ వచ్చేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, అది SDPI అనమాట. ఈ పార్టీలో అయితే ఇతను ఆ పార్టీ మీటింగ్స్ లో అటెండ్ అయి ఉన్నాడు. ఆ పార్టీకి ఇతనికి చాలా పెద్ద ఎత్తున లింక్స్ ఉన్నట్లయితే మనకి ఫోటోస్ అయితే రీసెంట్ గా వచ్చాయి. ఆ ఫోటో ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇతను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక మెంబర్ గా అయితే మనకు కనపడుతున్నాడు. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఫండింగ్ చేస్తుంది వచ్చేసి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో లింక్ ఉన్న పార్టీ అనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే మేబీ ఇతను చేస్తుంది ఫుడ్ జిహాదీ అయ్యుండొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఇది నా ఒపీనియన్ అయితే కాదనమాట. కానీ ఒక సరైన ఆధారాలు లేకుండా, ప్రూఫ్స్ లేకుండా ఒక పేదవాడు కోవా బన్ అమ్ముతుంటే అతని దగ్గరికి పోయి అతన్ని భయపెట్టి చేయడం అనేది చాలా తప్పు అనమాట. దీన్ని అయితే అందరం ఖండించాలి. సో ఈ విషయం మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి ఈ కోవా బన్ ఇష్యూ మీద అయితే కామెంట్ చేయండి. జై హింద్.